హలో మామ, ప్రజెంట్ అయితే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఇండియాకి వస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ కోసం వైన్ అయితే తీసుకోవడానికి ఎయిర్పోర్ట్లోని మన షాపులు ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళాను. బయట ఎక్కడైనా తీసుకుంటే మాత్రం మనం ట్యాక్సెస్ గట్రా ఉంటాయి. వాళ్ళు ఎక్కువైతే లిమిట్లోనే పట్టుకు వెళ్ళాలి అంటారు. ఎక్కువైతే మాత్రం అక్కడ వాళ్ళు తీసుకుంటారు. అందువల్లనే ఒక మనకి 100-200 ఎక్కువైనా సరే ఎయిర్పోర్ట్లో తీసుకుంటేనే బెస్ట్. అందుకని నేనైతే మాత్రం ఎయిర్పోర్ట్లో తీసుకున్నాంలే అనేసి డైరెక్ట్గా వచ్చేసా. ఎయిర్పోర్ట్లోనే బెస్ట్ కాబట్టి. ఇంకా ఎయిర్పోర్ట్లో తీసుకుంటే మాత్రం మనకి వాళ్ళే డైరెక్ట్గా మనకి ప్యాక్ చేసి ఇస్తారు. అది డైరెక్ట్ హ్యాండ్ లగేజ్లోనైనా మనం పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడైతే మాత్రం చాలానే బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ మనకి అవైలబుల్లోనే అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని వాటి మీద అయితే మాత్రం డిస్కౌంట్ కూడా ఉన్నది. 2 బాటిల్ కొంటే 1 బాటిల్ ఫ్రీ. ఇంకా అలా 3-4 ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం తీసుకునే బాటిల్ మీద అయితే కొంచెం ఆఫర్లు అయితే లేవు, కొంచెం డిస్కౌంట్ అయితే మాత్రం ఉన్నది. షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఇక మన గేట్స్ కాడికి వెళ్ళిపోవాలి. మనది ఏ గేట్ చూసుకొని ఆ గేట్ కాడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంకా ఆ టైంకి మనం బయలుదేరి వెళ్తే సరిపోద్ది. ఇక నేను వచ్చే ఫ్లైట్ అయితే మాత్రం 2:30కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, దుబాయ్ నుంచి. ఇక చీప్ అండ్ బెస్ట్ ఫ్లైట్స్ అయితే మాత్రం మన ఇండిగో ఫ్రెండ్స్. లో కాస్ట్లోనే మనకి అందరికీ అవైలబుల్లో ఉంటాయి. ఇండిగో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్. ఇక నేనైతే మాత్రం విండో సీట్ బుక్ చేసుకున్నా. దాని నుంచి అయితే మనకి వ్యూస్ అనేవి బాగా చూడడానికి బాగుంటుంది. మన వీడియో కూడా క్లారిటీగా మనం తీసుకోవచ్చు అనేసి విండో సీట్ని అయితే మాత్రం నేను బుక్ చేసుకున్నా. ఎయిర్ హోస్టెస్ వచ్చారు, ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది. లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్, నేనైతే మాత్రం సన్ రైజ్ని ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూస్తున్నా. వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫుల్గా సన్ అయితే మాత్రం అప్పుడే స్టార్ట్ అయ్యాడు. చూడండి క్లారిటీగా మీకు కూడా నేను చూపిస్తాను. ఇక వీటి కోసం అయితే మాత్రం మనం విండో సీట్ అయితే మాత్రం తప్పనిసరిగా తీసుకోవచ్చు. పైలట్ అయితే మాత్రం సురక్షితంగా దించేశారు మనల్ని హైదరాబాద్లో. ఇక మనం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డెస్టినేషన్కి మనం స్టార్ట్ అయిపోతే మనం ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. మొత్తం అంతా ఫాగీగా ఉంది ఫ్రెండ్. దానివల్ల ఏంటంటే క్లారిటీగా కనిపించట్లేదు మిర్రర్ నుంచి. దానివల్ల చూడండి కొంచెం ఫాగీ అయితే మనం చాలా ఎక్కువగానే ఉంది నేను వచ్చినప్పుడు అయితే మాత్రం. ఇక నేనైతే మాత్రం నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అయితే మాత్రం హైదరాబాద్ అయితే మాత్రం రావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి దగ్గరలోని భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మాత్రం రెడీ అవుతుంది వైజాగ్లో. అక్కడికైతే డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అప్పుడైతే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం మనకైతే మాత్రం హైదరాబాద్కి ఇంటర్నేషనల్ అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి మనం డొమెస్టిక్లోని మళ్ళీ మన వచ్చే సెలవులు బట్టి నేనైతే మాత్రం అక్కడి నుంచి కూడా ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. విశాఖపట్నం కూడా డైరెక్ట్ దుబాయ్ నుంచి అయితే మాత్రం విశాఖపట్నంకి అయితే మాత్రం ఎటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే లేవు. దానివల్ల ఏంటంటే మనం హైదరాబాద్కి ఒక ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకు నచ్చితే అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లు ఉంటాయి. లేదంటే మాత్రం మనం ట్రైన్ ద్వారా అయినా బస్ ద్వారా అయినా మనం విశాఖపట్నం అయితే వెళ్ళిపోవచ్చు. ఇక నేనైతే మాత్రం అక్కడి నుంచి కూడా మనకి ఒక డొమెస్టిక్లో ఫ్లైట్ అయితే మనం బుక్ చేస్తాం.